9వ తరగతిలోనే పెళ్లి, చదువు ఆగిపోతుందన్న భయం. కానీ ఆ అడ్డంకులను దాటుకుని నేడు ఆకాశంలో డ్రోన్లను ఎగరేస్తూ వందలాది మంది మహిళా జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు శాంతి విశ్వకర్మ. టెక్నాలజీ అంటే కేవలం నగరాలకే పరిమితం కాదు. పట్టుదల ఉంటే కుగ్రామంలో ఉండే మహిళ కూడా ఆకాశంలో అద్భుతాలు చేయగలదని నిరూపించారు ఛత్తీస్గఢ్కు చెందిన శాంతి విశ్వకర్మ. ఒకప్పుడు పూట గడవని స్థితి నుంచి నేడు వందల మందికి ఉపాధి చూపే స్థాయికి ఆమె ఎదిగారు. చిన్నతనం నుంచి టీచర్ కావాలని శాంతికి కోరిక. కానీ 9వ తరగతి చదువుతుండగానే వివాహం కావడంతో ఆ కళ మధ్యలోనే ఆగిపోయింది. అయినా చదువుపై మక్కువతో భర్త కుల్దీప్ సహకారంతో బీఎస్సీ పూర్తి చేశారు. కేవలం డిగ్రీతో ఆగిపోకుండా ప్రతి ఏటా ఒక కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదట ఇంట్లోనే అప్పడాలు, మురుకుల తయారీతో స్వయం ఉపాధి మొదలుపెట్టిన శాంతి క్రమంగా ఆ వ్యాపారాన్ని విస్తరించి ఇతర మహిళలకు కూడా పని కల్పించారు. అయితే కేంద్ర ప్రభుత్వం నమో డ్రోన్ దీదీ పథకం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. గ్వాలియర్లో డ్రోన్ పైలట్ గా శిక్షణ పొంది ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో పట్టు సాధించారు. పొలాల్లో పురుగు మందులు, ఎరువులు చల్లడం ద్వారా రైతులకు శ్రమ తగ్గించడమే కాకుండా తాను నెలకు 25,000 వరకు సంపాదిస్తోంది. తను నేర్చుకున్న విద్యను తనకే పరిమితం చేయకుండా చుట్టుపక్కల గ్రామాల మహిళలకు కూడా డ్రోన్ వినియోగంలో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. అలా ఇప్పటి వరకు వందల మంది మహిళలను డ్రోన్ పైలట్లుగా తీర్చిదిద్దారు. నేడు ఆ ప్రాంతంలో ఆమెను పేరు కంటే డ్రోన్ దీదీ అని పిలుచుకోవడమే ఆమెకు అతిపెద్ద గౌరవం.